స్టోరీస్‌లో ఎవరు ఏం కామెంట్ పెట్టలేదు. ఇది తప్పు, అది తప్పు అని, ఇట్లా చెప్పొద్దు, అలా చెప్పొద్దు అని ఎవరు అనలేదు. మేబీ నేను చెప్పినవన్నీ కరెక్ట్ కావచ్చు. ఈ అయ్యప్ప దీక్షలో స్వాములు గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గానీ ఎందుకు జింజర్, గార్లిక్, ఆనియన్ తినొద్దు, ఎందుకు తినొద్దని అంటారు. మీరెప్పుడైనా అల్లం, వెల్లుల్లి, ఆనియన్ వేస్తేనే మన కర్రీస్‌కి టేస్ట్ ఎక్కువ వస్తది. అంటే 41 డేస్ వ్రతం ఉంటున్నప్పుడు వాళ్ళు బ్రహ్మచర్య తపస్సుని చేస్తున్నట్టు. సో, అలా ఉంటున్నప్పుడు వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ప్యూరిటీని అటైన్ చేయడానికే కదా ఈ దీక్ష చేసేది. అందుకే స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయ్యప్ప దీక్ష డే 6 అండి. అలవాటు అవుతుంది నాకు రోజు ఎర్లీగా లేవడం. రోజు ఎర్లీగా అంటే 4 or 4:30కి అట్లా లేస్తున్నాను. అండ్ సన్రైజ్కి ముందే పూజ అయిపోతుంది. వీకెండ్, వీక్ డే అని తేడా లేకుండా రోజు లేస్తున్నాను, పూజ చేస్తున్నాను, క్లీనింగ్ చేస్తున్నాను, ముగ్గులు కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది. నాకేమంత కష్టంగా అనిపించట్లేదు. బట్ లేచేటప్పుడే కొంచెం లేవాలా అని అనిపిస్తుంది. బట్ లేస్తాను, ఎలాగైనా తప్పదు. ఇక్కడ నేను మంచం ముగ్గేస్తున్నాను. ఎందుకంటే మా స్వామి వచ్చారు, ఆయనే పూజ చేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడల్లా ఆయనే పూజ చేస్తారు. ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీస్లో ఎవరు ఏం కామెంట్ పెట్టలేదు. ఇది తప్పు, అది తప్పు అని, ఇట్లా చెప్పొద్దు, అలా చెప్పొద్దు అని ఎవరు అనలేదు. మేబీ నేను చెప్పినవన్నీ కరెక్ట్ కావచ్చు. ఇప్పుడు ఏ కామెంట్ పెట్టకపోతే కరెక్టే అని అనుకుంటాను కదా. ఈరోజు నేను ఇంకో విషయం గురించి చెప్పబోతున్నాను. సో, ఈ అయ్యప్ప దీక్షలో స్వాములు కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకు జింజర్, గార్లిక్, ఆనియన్ తినొద్దు, ఎందుకు తినొద్దని అంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మన కర్రీస్లో అల్లం, వెల్లుల్లి, ఆనియన్ వేస్తేనే మన కర్రీస్కి టేస్ట్ ఎక్కువ వస్తుంది. అంటే ఏంటి? అవి టేస్ట్ని పెంచుతున్నాయని అర్థం. కానీ స్వాములు ఈ వ్రతం 41 డేస్ వ్రతం ఉంటున్నప్పుడు వాళ్ళు బ్రహ్మచర్య తపస్సుని చేస్తున్నట్టు. సో, అలా ఉంటున్నప్పుడు వాళ్ళకు టేస్ట్ వీటి మీద ఆసక్తి ఉండకూడదు. అండ్ జింజర్, గార్లిక్ అండ్ ఆనియన్ వీటిలో తమో గుణాలు, రజోగుణాలు ఉంటాయి. సో, ఇవి ఏం చేస్తాయంటే మనుషులలో కామ క్రోధాలని ఎక్కువ చేస్తాయి. సో, వాళ్ళు బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నప్పుడు ఈ కామ క్రోధాలు అనేవి ఉండకూడదు. సో, వాటిని అవాయిడ్ చేయడానికి, అవి కంట్రోల్లో ఉండడానికి, అవి రాకుండా ఉండడానికి ఈ జింజర్, గార్లిక్, ఆనియన్ని అవాయిడ్ చేస్తారు. అందుకే మనము ఏ పూజలు చేసినా కూడా, ఎక్కడైనా వెజ్ వండినప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు, వ్రతాలు చేస్తున్నప్పుడు అందులో వీటిని బాగా అవాయిడ్ చేస్తాం మనము. ఎక్కువగా ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అండ్ జింజర్ వేయము. అదే వాళ్ళు జింజర్, గార్లిక్, ఆనియన్ కనుక కన్జ్యూమ్ చేస్తే వాళ్ళు అప్పుడు ప్యూరిటీని మెయింటైన్ చేయలేకపోతారు. వాళ్ళు ప్యూర్గా ఉండాలి. వాళ్ళు ప్యూరిటీని అటైన్ చేయడానికే కదా ఈ దీక్ష చేసేది. అందుకే వాళ్ళు ఆ ప్యూరిటీని అటైన్ చేయడానికి ఈ ఫుడ్ ఐటమ్స్ని వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇంకా వేరే రీజన్స్ ఏమున్నాయంటే, ఆనియన్, గార్లిక్ తింటే కనుక డైజెషన్ బాగా స్ట్రాంగర్గా ఉంటుంది. అండ్ అసిడిటీని కూడా అది పెంచుతుంది. అదే జింజర్ కన్జ్యూమ్ చేస్తే కనుక అది బాడీలో హీట్ని పెంచుతుంది అండ్ ఆకలిని కూడా పెంచుతుంది. కానీ స్వాములు ఎక్కువగా నడవాలి కదా. సో, అందుకే అవన్నీ అవాయిడ్ చేయాలి వాళ్ళు. సో, అందుకే స్వాములు సింపుల్గా, ఎలాంటి టేస్ట్ లేని సింపుల్ ఫుడ్ని వాళ్ళు కన్జ్యూమ్ చేయాలి వ్రతంలో ఉన్నప్పుడు. అంటారు కదా, ఉప్పు కారం తినే వాళ్ళకి పౌరుషం ఎక్కువ ఉంటుంది అని, అంటే ఆ డైలాగ్ వేస్తారు కదా. సో, అలా పౌరుషాలు, కామక్రోధాలు అవేవి ఉండకుండా ఉండడానికి ఈ అల్లం, వెల్లిపాయ, జింజర్ తినకుండా ఉంటారు. జింజర్ కనుక తింటే అవి బాగా రెచ్చగొడతాయి మనుషుల్ని. సో, అవి అలా రెచ్చిపోకూడదు, అలా ఎక్కువగా కోప్పడొద్దు, కంట్రోల్లో ఉండాలి బాడీ అండ్ మైండ్ అన్నప్పుడు ఈ ఫుడ్ ఐటమ్స్ని మనము అవాయిడ్ చేయాలి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. ఎందుకంటే నేను కూడా తెలుసుకొని చెప్తున్నా. అంటే నాకు కూడా డౌట్స్ వస్తున్నాయి, ఎందుకు తినాలి, ఎందుకు తినొద్దు, తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అందుకే ఇలా తెలుసుకొని చెప్తున్నాను. నాకు తెలిసింది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఏమన్నా తప్పు ఉంటే ప్లీజ్, ఐఎమ్ సారీ. ఏమన్నా తప్పు ఉంటే నన్ను మన్నించండి. నాకు తెలిసింది, తెలుసుకునేది మాత్రమే చెప్పాను. నాకు తెలియంది ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి నాకేం ప్రాబ్లం లేదు.
మా స్వామి వెనకాల బండి మీద ఎందుకు కూర్చున్నానని అయితే అనకండి. ఎందుకంటే ఎంత మాలేసుకున్నా ఆయన కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో వచ్చినప్పుడు నన్ను ఎలాగైనా డ్రాప్ చేయాల్సిందే కదా, సో అందుకే డ్రాప్ చేయడానికి వెళ్ళారు. నాకు కూడా కోపం కొంచెం తక్కువైతుంది. అంటే ప్రతిదానికి కోప్పడతాను, నోటి నుండి ఏదో ఒకటి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు అట్లేం రావట్లేదు, తక్కువైంది నాకు. సో ఈరోజు ఇలా గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వామియే శరణమయ్యప్ప.